పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరోసారి రచ్చకెక్కుతున్నాయి తిరువురు రాజకీయాలు. మెప్మా టౌన్ లెవెల్ ఫెడరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ కేసినేని చిన్ని వ్యవహారం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం బరిలోకి ఇద్దరు అభ్యర్థులు నిలిపారు. ఎంపీ వర్గీయులు 5 మెప్మా సభ్యులను కిడ్నాప్ చేశారని కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరో 4 సభ్యులను ఇళ్లలో నిర్బంధించి రౌడీలను కాపలా పెట్టించారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో ఎన్నికలను ఎంపీ ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు కొలికపూడి. ఓడిపోతామనేటువంటి భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్ని మద్దతుతో కొలిగపోగు రామకోటమ్మ పోటీకి దిగారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి డెక్కా నవ్యకు కొలికపూడి మద్దతు ఇస్తున్నారు. గంటలోపే కిడ్నాప్ అయినటువంటి సభ్యులందరినీ తీసుకువచ్చి ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా కొలికపూడి డిమాండ్ చేస్తున్నారు. అన్యాయంగా గెలవాలని చూస్తే సహించేది లేదంటూ కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. గతంలో పేకాటలు దొరికినటువంటి మహిళకు ఎలా అవకాశం ఇస్తారని నిలదీస్తున్నారు ఎమ్మెల్యే కొలికపూడి. ఇక మెప్మా కార్యాలయం వద్ద భారీగా ఎంపీ వర్గీయులు కూడా చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. పరిస్థితి కొంతవరకు ఉద్రిక్త వాతావరణంగా కనబడుతుంది. మొత్తం మీద ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ కేసినేని చిన్ని వ్యవహారం మాత్రం గత కొంతకాలంగా కలకలం రేపుతున్నటువంటి విషయం విదితమే. తాజాగా మెప్మా ఎన్నికలకు సంబంధించి మరోసారి వివాదం తారాస్థాయికి చేరుతుంది. మొత్తం మీద తిరువురు రాజకీయాలు మాత్రం రోజుకోసారి రచ్చకెక్కుతున్న పరిస్థితులే మనం చూస్తున్నాం. కొలికపూడి వ్యవహారం మాత్రం ఇప్పటికే అధిష్టానం జోక్యం చేసుకోవడం, కొలికపూడితో చర్చలు జరపడం, కేసినేని చిన్నితో వివాదానికి సంబంధించినటువంటిది హైకమాండ్ కొంతవరకు మార్గదర్శకాలు జారీ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి తీరు మాత్రం మారడం లేదు. మెప్మా టౌన్ లెవెల్ ఫెడరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాజాగా ప్రధానంగా కొలికపూడి వర్సెస్ కేసినేని చిన్నిగా మారింది ఎలక్షన్ మొత్తం కూడా. ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం బరిలోకి 2 అభ్యర్థులు నిలిపారు. ఒకరు ఎమ్మెల్యే బలపరిచినటువంటి అభ్యర్థి, మరొకరు ఎంపీ కేసినేని చిన్ని బలపరిచినటువంటి అభ్యర్థి. ఎంపీ వర్గీయులు 5 మెప్మా సభ్యులను కిడ్నాప్ చేశారని కొలికపూడి తాజాగా ఆరోపిస్తున్నారు. 4 ఇళ్లలోనే నిర్బంధించి రౌడీలను కాపలా పెట్టారంటూ కూడా ఎమ్మెల్యే ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికే ఆలయంలో పట్టు వస్త్రాల సమర్పణకు సంబంధించి ఎమ్మెల్యే కొలికపూడి కేసినేని చిన్ని మధ్య సాగినటువంటి వైనం పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్న రోజుకో మలుపు తిరుగుతుంది తిరువురు రాజకీయాలు. తాజాగా ఎన్నికలను ఎంపీ ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా కొలికపూడి ప్రశ్నిస్తున్నటువంటి వైనం తెర మీదకి వస్తుంది. ఓడిపోతామనేటువంటి భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్ని మద్దతుతో రామకోటమ్మ అనేటువంటి ఆమె పోటీకి దిగారు. మరోవైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి డెక్కా నవ్యకు కొలికపూడి మద్దతు ఇస్తున్నారు. రామకోటమ్మ వర్సెస్ నవ్యగా సాగుతున్నటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా మాత్రం మొత్తం రాజకీయం మారిపోయింది. గంటలోపే కిడ్నాప్ అయినటువంటి సభ్యులందరినీ తీసుకువచ్చి ఎన్నికలు నిర్వహించాలని కొలికపూడి డిమాండ్ చేస్తున్నారు. అన్యాయంగా గెలవాలని చూస్తే సహించేది లేదంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. గతంలో పేకాటలు దొరికినటువంటి మహిళకు అవకాశం ఎలా ఇస్తారంటున్నారు ఎమ్మెల్యే. మొత్తం మీద మాత్రం మెప్మా కార్యాలయం వద్ద భారీగా ఎంపీ వర్గీయులు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. పరస్పరం ఒకరికొకరు వాగ్వాదాన్ని చోటు చేసుకుంటుంది. కొంతవరకు కూడా ఉద్రిక్త పరిస్థితులే మనకి విజువల్స్ లో కూడా కనబడుతున్నాయి. ఎంపీ ఎమ్మెల్యే వీరిద్దరు కూడా ఎక్కడ తగ్గేటువంటి ప్రసక్తే లేదన్నట్లుగా మాత్రం తిరువురు రాజకీయం మారిపోతుంది. ఒక 5 ఇళ్లకెళ్ళి కార్లు ఎక్కించుకొని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. తర్వాత ఇంకొక 4 ఇళ్లలో నుంచి బయటికి రాకుండా నిర్బంధించి వాళ్ళ ఇంటి ముందు పురుషుల్ని కాపలా పెట్టారు, రౌడీల్ని కాపలా పెట్టారు. 10 గంటలకు ఎన్నికలు
మేమంతా ఇక్కడికి వచ్చాం, ఎన్నికలు పెట్టండి అని మేము అడుగుతున్నాం. ఎన్నికలు పెట్టండి అని మేము అడుగుతున్నాం. ఎన్నికలు పెడితే ఎంపీ చిన్ని గారికి నష్టం ఏంటి? ఎందుకు తిరువూరులో మెప్మా ఎన్నికలు జరగకుండా ఎంపీ చిన్ని గారు అడ్డుపడుతున్నారు? ఎందుకు ఆ ఎన్నికల్లో పాల్గొనాల్సిన సభ్యత్వం ఉన్న వాళ్ళని, సభ్యుల్ని ఎందుకు కిడ్నాప్ చేయించారు? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ బాధితాయుతమైన శాసనసభ్యుడిగా ఇవి జరగకూడదు. కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఇలాంటిది ఇంకో విషయం, ఒక మహిళ నాయకత్వంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న విషయం 3 నెలల నుంచి నేను ఎక్కడ మాట్లాడలేదు. ఆమెని మైలవరం పోలీసులు పట్టుకొని ఆ పేకాట శిబిరాన్ని మూసేశారు. పోలీసులకి థ్యాంక్స్. కానీ ఆ మహిళ మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఆ మహిళ వారానికి 4 రోజులు ఎంపీ గారి ఆఫీసులో ఎందుకు కూర్చుంటుంది? ఆ మహిళ ఇతరులను కలుపుకొని తిరువూరు టౌన్ లో చేస్తున్న అసాంఘిక కార్యక్రమాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను శాసనసభ్యుడిని 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, తిరువూరు ప్రజల మద్దతుతో ప్రజల్లో ఉండి పనిచేస్తున్నా. నేనేమన్నా తప్పు చేస్తే కొలుగుపూడి శ్రీనివాసరావు ఈ తప్పు చేస్తాడని ఒక ఫ్లెక్స్ పెట్టండి. లేదు, ఫ్లెక్స్ డబ్బులు నేను ఇస్తా, కొలుగుపూడి శ్రీనివాసరావు చేసిన తప్పులేంటో ఒక లిస్ట్ చెప్పండి. మీరు చేసే అరాచకాలు నేను సాక్ష్యాలతో సహా చెప్తున్నా. అలాగే కొంతమంది తిరువూరులో అధికారులను పిలిపించుకొని డబ్బులిచ్చి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నారు. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో, పార్టీ అంతర్గత అంశాలు బయటికి రాకూడదన్న ఉద్దేశంతో మెజారిటీ ప్రజల మద్దతున్న చాలా మౌనంగా ఉంటున్నాం. ఈ రోజు నుంచి తిరువూరులో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిపినా, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా, బయట వాళ్ళు ఇక్కడ తిరువూరులో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టినా, మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల సాధన కోసం అభివృద్ధి మీద దృష్టి పెట్టి సంక్షేమంతో పనిచేస్తున్నాం తప్ప నిజంగా రాజకీయాలే చేయాలనుకుంటే నాకు రాజకీయాలు అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, తిరువూరులో జరిగే అరాచకాలని, అన్యాయాలని, దారుణాలని అరికట్టాలి అనే ఒకే ఒక లక్ష్యంతో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నాది ఒకటే ప్రశ్న, ఈ 10 గంటలకి ఎన్నికలు జరగాల్సిన ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారు? ఎవరు వాయిదా వేయించారు?